వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చలి అయితే మస్తు పెడుతుంది అబ్బా, టూ మచ్గా. బయట చలి మాత్రం వస్తుంది. పొద్దుగల ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయిపోతుంది. చలి మాత్రం టూ మచ్ ఉంది. కొంచెం ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి, దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంత చలిలా కొంతవరకు అనారోగ్యాల పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఇబ్బందులు పడితే బాగుండదు. పొల్యూషన్ బాగాలేదు, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఈ పిల్లలు ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవడం, స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకు కూడా కొంచెం వేడి నీళ్ళు పెట్టడం, దాంతోపాటు ఇట్లా కొంచెం తొందరగా లేపే ప్రయత్నం కూడా చేయకండి. వీలైనంత వరకు కొంచెం ఎండ వచ్చినాక వెళ్ళిపోవడం, అట్లాంటి ప్రయత్నాలు చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకు తొందర జ్వరాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, సూచన చేస్తున్నాను. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. అలాగే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా చలి ఎట్లా పెరుగుతుంది అనేది. చలి మరీ అంత టూ మచ్ పెరుగుతుంది. ఇక మార్నింగ్ న్యూస్, ఎర్లీ మార్నింగ్ న్యూస్ చదువుతుంటే కూడా చలి బీభత్సంగా పెడుతుంది. అట్లాంటి చలి ఇట్లా అవుతుంటే మొత్తానికి సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి అక్కడ నుంచి సత్యం అప్డేట్ అందించిండు. చెట్లను మాత్రం ఇట్లా నరుకుతున్నారు చూడండి, నరికి తీసుకుపోతున్నారు మొత్తం. ఇది పరిస్థితి. ఇక్కడ అధికారులు ఎవ్వరు పట్టించుకుంటారు. పొల్యూషన్ పెరిగిపోతుంది, అందరికీ తెలుసు. ఇగో చెట్ల పరిస్థితి ఇది. మొత్తం నరకడం, తీసుకెళ్ళడం. అధికారులు, ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు కూడా ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఇక్కడ సంగారెడ్డిలో. పొల్యూషన్ పెరుగుతుందనే విషయం తెలుసు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారుతుందనే విషయం తెలుసు. తెలంగాణ మారుతుందనే విషయం తెలుసు. కానీ చెట్లను మాత్రం ఇట్లా నరికి తీసుకెళ్తున్నారు పరిస్థితి. ఇది బతుకుదెరువిడ. చూడండి, ఇంతగానం చెట్లను తీసుకొని ఇట్లా మొత్తం నరికి పెట్టేసి పోతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మొత్తం చూడండి పొల్యూషన్ ఎట్లా అయిపోతుంది. పొల్యూషన్ అయిపోతుంటే కూడా పట్టించుకోలేని నాదులు. చెట్లను మాత్రం తీసేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ సంగారెడ్డిలో? ఇది బతుకుదెరు. మొత్తానికి అక్కడ నుంచి సత్యం ప్రతినిధి మొత్తానికి సత్యం అక్కడ నుంచి అప్డేట్ అందియడం జరిగింది. ఇగో చెట్లను మొత్తం నరికేస్తున్నారు. ఇది బతుకుదెరువిడ సంగారెడ్డిలో. మొత్తం ఇగో లారీలు తీసుకొని పోవడం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆలోచన చేయాలి. ఇక్కడ దీని మీద అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? పట్టించుకోవాలి కదా. అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా. విచ్చలవిడిగా తీసుకెళ్తున్నారు. చెట్లు నాటండి అయ్యా, మొక్కలు నాటండి అయ్యా అంటే మొత్తానికి పొల్యూషన్ చాలా అవుతుంటే కూడా నరికి తీసుకెళ్తుంది. ఎవరి దందా వాళ్ళది. ఆ విధంగా ఉంది పరిస్థితి. 2025 మొత్తానికి టీనే న్యూస్ నుంచి క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతుంది. మొత్తానికి సింగిల్ క్యాలెండర్ వచ్చేసి ఇక్కడ మొత్తానికి కింద క్యాలెండర్ ఉంటుంది, పైన వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం యాడ్ ఇవ్వచ్చు మీరు. ఇక్కడ భారతమాత, ఇక్కడ నేషనల్ తర్వాత అంబేద్కర్ గారు. సో ఇక్కడ ఉన్న చోట మీరు యాడ్ ఇస్తాము. సో దీనికి 70 క్యాలెండర్లు ఇవ్వడం జరుగుతుంది. మీకు 70 క్యాలెండర్లకు 3000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 3000 రూపాయలు 70 క్యాలెండర్లు బై హ్యాండ్ ఇచ్చేస్తాం. సో దానికి సంబంధించి దాంతోపాటు ఈ యొక్క క్యాలెండర్లు 150 క్యాలెండర్లకు 5000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 150 క్యాలెండర్లు ఇస్తాం, 5000 రూపాయలు. సో దానికి సంబంధించి ఇక్కడ మాత్రం యాడ్ వస్తుంది అన్నట్టు. ఇలా ఈ యొక్క ప్లేస్లో ఇక్కడ దత్తాత్రేయ స్వామి అని గణపతి గారు ఉన్నారు కదా, ఈ ప్లేస్లో యాడ్ వస్తుంది. సో ఇక్కడ మాత్రం మొత్తం ఈ క్యాలెండర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించి మొత్తానికైతే 70 క్యాలెండర్లకు 3000, ఈ యొక్క 150 క్యాలెండర్లకు 5000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే టీనే న్యూస్ క్యాలెండరు సింగిల్ క్యాలెండర్. ఈ సింగిల్ క్యాలెండర్ ఎందుకు అంటే మీ యాడ్ ఎక్కడ ఏ యొక్క ప్రభుత్వ కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఏ ఇళ్ళల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ పెట్టినా కానీ మీ క్యాలెండర్, ఈ యొక్క యాడ్ మాత్రం ఈ సంవత్సరం మొత్తం కనిపిస్తుంది. ఈ యాడ్ అనేది సంవత్సరం మొత్తం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కడ పోయినా అని మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికి అవసరం ఉన్నారో వాళ్ళు ఫోన్లో వేయడం జరుగుతుంది. కాబట్టి టీనే న్యూస్ క్యాలెండర్ని తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ టీనే న్యూస్ క్యాలెండర్ యాడ్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.
సో క్యాలెండర్స్ తీసుకోవచ్చు అన్నట్టు. మొత్తానికి ఇది టీనేజ్ న్యూస్ క్యాలెండర్. దీనికి సంబంధించిన ఈ క్యాలెండర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ విష్ణు. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మొదటి వార్త, జాకిర్ హుస్సేన్ ఇక లేరు, కొంతకాలంగా గుండె సమస్యలతో అనారోగ్యం, శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ వార్త. శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ 73 సంవత్సరాలు ఉన్నాయి అతనికి, కన్నుమూశారు. ఇక కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని ఆయన మేనేజర్ నిర్మలా బచని వెల్లడించారు. జాకిర్ హుస్సేన్ 1951 మార్చి 9న అప్పటి బాంబే సిటీలో జన్మించారు. ఆయన లెజెండరీ తబలా ప్లేయర్గా అల్లారక పెద్ద కొడుకు. జాకిర్ కూడా చిన్నప్పటి నుంచే సంగీతంలో పట్టు సాధించిన తండ్రి అడుగుజాడల్లో నడిచారు. సెయింట్ మైకేల్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జాన్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించారని చెప్పేసి ఇక్కడ మొత్తానికి జాకిర్ హుస్సేన్ తబలాకారుడు, మొత్తానికి ఈ కళాకారుడు కనుమూయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు జెమ్లీపై వెనక్కి, బిజినెస్ లిస్ట్ నుంచి బిల్లులు తొలగించిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. జెమ్లీపై వెనక్కి జరిగేసారు. ఈ యొక్క పార్లమెంట్లో జమిలీ ఎన్నికలు అని చెప్పి ఈ బిల్లు పెట్టాలని చెప్పేసి అనుకున్నారు కదా. సో ఈ శీతాకాల సమావేశాలకు కొంత టైం తక్కువ ఉంది కాబట్టి మొత్తానికి వెనక్కి తగ్గినట్టుగా ఇక్కడ వార్త ఉంది. వెనక్కి బిజినెస్ లిస్ట్ నుంచి బిల్లులు తొలగించిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. వింటర్ సెషన్లో ప్రవేశపెట్టడం డౌటే, 5 రోజుల్లో ముగియనున్న పార్లమెంటరీ సమావేశాలు, వివిధ శాఖల పద్దులు ఆమోదంపై దృష్టి, సప్లిమెంటరీ బిజినెస్ లిస్టు పెడతామంటున్న ఎన్డీఏ వర్గాలని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఈ జమిలీ ఎన్నికలు పైన ఈ యొక్క బిల్లు పార్లమెంట్లో పెట్టడం కొంచెం ఇబ్బంది అన్నట్టు, మొత్తానికి పెట్టకపోవచ్చు అని చెప్పేసి మాత్రం ఇక్కడ వార్త. సో 5 రోజుల్లో ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిస్తున్నాయి కదా, దానికి సంబంధించిన వార్త. దానితోటి జమిలీ ఎన్నికల సంబంధిత బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది. ఆదివారం విడుదల చేసిన రివైజ్డ్ బిజినెస్ లిస్టులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధిత 129వ రాజ్యాంగ సవరణ, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును తొలగించింది. శుక్రవారం రిలీజ్ చేసిన బిజినెస్ లిస్టులో మాత్రం ఈ 2 బిల్లులు ఉన్నాయి. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ రాయ్ మెగ్వాల్ సోమవారం లోక్సభలో ప్రవేశపెడతారని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించారు. ఈ మేరకే మంగళవారాలు సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ హైకమాండ్ విప్ కూడా జారీ చేసింది. కానీ ఆదివారం నాటికి బిల్లులు ప్రవేశపెట్టే అంశంపై కేంద్రం వెనక్కి తగ్గింది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే జమిలీ ఎన్నికలు పెట్టారా కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు. అంటే జమిలీ ఎన్నికలు కాదు, జమిలీ ఎన్నికల బిల్లును. సో ఆ బిల్లు పాస్ అయితే జమిలీ ఎన్నికలు 2029లో ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు. సో ఇక అది ఎప్పుడు ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించిన వార్త. విషమంగానే శ్రీతేజ్ అనారోగ్యం, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, బండ్రు శోభారాణి కిమ్స్ హాస్పిటల్ వెళ్ళి బాలుడి ఫ్యామిలీని పరామర్శించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ చూడండి, ఈ యొక్క పుష్ప సినిమా ఘటన జరిగింది కదా, మొత్తానికైతే నేరెళ్ల శారద లేకపోతే బండ్రు శోభారాణి వీళ్ళు కూడా వెళ్ళడం, అక్కడ ఈ యొక్క శ్రీతేజ్ అనే అబ్బాయిని అక్కడ మొత్తానికి పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా దాదాపు 16 ఇప్పుడు 4 తారీఖు అంటే 12 రోజులు అయింది. 12 రోజుల పరిస్థితి ఇంకా అట్లే ఉంది. కానీ 12 రోజులైనా కానీ అల్లు అర్జున్ సార్ మాత్రం కనీసం పరామర్శించడానికి రాలే. సినీ ప్రముఖులు ఎవరు రాలే. కానీ 4 గంటల పాటు 5 గంటల పాటు ఇదే జైల్లో ఉన్న అల్లు అర్జున్ సార్ని మాత్రం పరామర్శించడానికి దాదాపు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలిందండి. సినిమా ఇండస్ట్రీ దాదాపుగా ఒక అమ్మ చనిపోయింది, అమ్మ కొడుకు ఇంకా పరిస్థితి మరీ సీరియస్ ఉంది. 12 రోజులైనా పట్టించుకోవట్లేదు. సెలబ్రిటీలకు ఎంత విలువ, సామాన్యులకు ఎంత విలువ. పసికూన
ఇప్పుడిప్పుడే అడుగులు ఎడుతున్నాడు అబ్బాయి, భవిష్యత్తు ఉంది. కానీ ఆ అబ్బాయి పరిస్థితి చూడండి, ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు ఎవరు. ఏ సినీ ప్రముఖుడు రాలే, ఏ ప్రజాప్రతినిధి రాలే. ఎందుకంట్లా ఇది ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ. వాళ్ళను మాత్రం హైలైట్ చేసి వాళ్ళ తరపుకెళ్ళి మాట్లాడితే ఏమంటారు, ఈ యొక్క అల్లు అర్జున్ నుంచి కోసం మాట్లాడితే మేము సెలబ్రిటీల అవుతామంటారా, లేకపోతే స్పందించినట్టు ఉంటుందని చెప్పేసి అనుకుంటారా, లేకపోతే ఈ యొక్క వ్యూస్ వస్తాయి అనుకుంటారా, ఏమనుకుంటారో ఆలోచన కాదు. కానీ ఈ యొక్క అబ్బాయి గురించి కదా మాట్లాడాల్సింది, ఈ అబ్బాయిని కదా పరామర్శించాల్సింది, చావు బతుకుల్లో ఉన్న అబ్బాయితోటి కదా, ఆ ఫ్యామిలీని కదా పరామర్శించాల్సింది. సినీ ప్రముఖులు మొత్తం పోయినారు, ఏమున్నాయా మీతోటి, కోట్ల ఆస్తులు అందరు కోటీశ్వరులే కదా. ఇక్కడికి వచ్చేసి కనీసం 5 నిమిషాలు టైం స్పెండ్ చేయలేరా? అక్కడ ఏదో మొత్తం ఉద్ధరించినట్టు, మొత్తం ఏదో జరిగిపోయినట్టు పరామర్శించడానికి ఇప్పుడు క్యూ లైన్లు కట్టారు అల్లు అర్జున్ ఇంటికి. అది మీ వ్యక్తిగతం, మేము కాదనట్లేదు. కానీ మానవత్వం ఉన్న వ్యక్తులు ఇక్కడికి రావాలి. మానవత్వం ఉన్న వ్యక్తులు చావు బతుకుల్లో ఉన్న ఆ చిన్న పిల్లాన్ని ధైర్యం చెప్పే విధంగా, ఆ కుటుంబానికి అండగా ఉండగా అలా ఉండాలి. అండగా లేని విషయంలో ఏంది ఇది, ఎవ్వరు రాలేదు. మొన్న అరెస్ట్ పైన ఎంతమంది వచ్చారు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఇటు వైసీపీ నాయకులు, అందరూ పెద్ద మూకుముడిగా దాడి చేసినట్టు చేస్తున్నారు. సినీ సెలబ్రిటీస్ కూడా చాలామంది బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. అది కాదండి, మీ లోపల మానవత్వం ఉంటే ఇక్కడికి రండి, పరామర్శించండి. అక్కడ వచ్చేసి అమ్మా మేము అండగా ఉన్నాం, భయపడకండి తల్లి, టెన్షన్ పడకండి తల్లి అన్నట్టు ఆ కుటుంబానికి జర అండగా ఉండండి. ఆ ఇంట్లో ఒక ప్రాణం పోయింది, ఒక తల్లి చనిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలియదో, కష్టాల్లో ఉన్న పక్కన నిలబడండి, కష్టాల్లో ఉన్న వాళ్ళ పక్కన నిలబడండి, పేదవాళ్ళ పక్కన నిలవండి. ఎందుకంటే మీరు సెలబ్రిటీలు అయింది వీళ్ళ వల్లనే అండి, సామాన్యుల వల్లనే. కొంతవరకు మానవత్వం లేదు అనడానికి నిదర్శనం ఇదే. మీలో మానవత్వం చచ్చిపోయింది. 12 రోజులైన కథలని మీరు మానవత్వం ఉన్న మనుషులేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఒక్కరోజు 5-6 గంటలు ఆడ జైల్లో ఉండే వరకల్లా ఇంతగానం విజృంభించినట్టు ఇంతగానం అల్లకల్లోలం చేసారు. ఇక్కడ చావు బతుకుల్లో ఉన్న వాళ్ళను కనీసం పరామర్శించలేరు, ఒక వీడియో రిలీజ్ చేయలేరు, ఒక మాట మాట్లాడలేరు. మీరు మనుషులా? ఏ విధంగా మనుషులు అవుతారు చెప్పండి? మానవత్వం ఉన్న మనుషులా మీరు? ఇక్కడ కదా కష్టాల్లో ఉన్న వాళ్ళ కదా అండగా కదా నిలబడాల్సింది. మీరే ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. గాళ్ళతో నాకేం పని అని చెప్పేసి మీరు అనుకునేటోళ్ళు, మరి అల్లు అర్జున్ తోటి మీకేం పని అండి? ఆయన కండగా ఉన్నట్లుంటే మాకేమన్నా ఆపత అయినప్పుడు వస్తాడనే, అంటే వీళ్ళు రారనే. మీ సినిమాలు చూసేది వీళ్ళే సార్, ఏంటో మీకే అర్థం కావాలి. నాకైతే ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ నాకైతే చచ్చిపోయింది, ప్రేమ చచ్చిపోయింది. ఇలాంటి మనుషులు ఉంటారనుకోలే నేనైతే. నాకైతే అసహ్యం వేస్తుంది అబ్బా. మీరు ఏమనుకున్నా బాధలేదు, తిట్టుకున్నా బాధలేదు. ఎందుకంటే 12 రోజులైంది, 12 రోజులు పట్టించుకోవట్లేదు, కనీసం పరామర్శించట్లేదు, ఉన్న చోట నుంచి ఒక వీడియో, ఒక సందేశం రిలీజ్ చేయట్లేదు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయట్లేదు. మొత్తానికి రాజకీయం చేస్తున్నారు. రాజకీయం ఏంటబ్బా ఇది? బాలా పద్ధతి. మొత్తానికి ఇగం పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా అర్లేటీలో 6.3 డిగ్రీలు, 13 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లు నమోదని చెప్పేసి గజగజలాడుతున్న ఉత్తర తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది పరిస్థితి. మొత్తానికైతే చలి వివచ్చంగా పెడుతుంది. ఇప్పుడు కూడా 2 మచ్గా చలి పెడుతుంది. అది పరిస్థితి. కాబట్టి కొంచెం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఆదివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా అర్లేటీలో చలిమంటలు కాగుతున్న గ్రామస్తులు అని చెప్పేసి, ఇది పల్లెటూళ్ళలో బాగుంటుంది. చలిమంటలు కాస్తుంటే మాత్రం సూపర్ ఉంటుంది. అందరు కూర్చొని మాట్లాడుకుంటా, అది అట్లా ఇది ఇట్లా అనుకుంటానే చలి పెట్టుకుంటా, ఇట్లాంటిది చలి పెడుతుంటే మొత్తం మంట కాచుకుంటా బాగుంటుంది.
సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రైతు భరోసా లిమిట్ 7 లేదా 10 ఎకరాలు అని చెప్పేసి, రైతు భరోసాకి లిమిట్ 7 లేదా 10 ఎకరాలు. ప్రభుత్వానికి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు. ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు. ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు అంట. వీళ్ళకి ఇవ్వరంట, ఈ ప్రజాప్రతినిధుల కంటే ఈ యొక్క పొలిటీషియన్స్, ఇప్పుడు ఉన్నారు కదా ప్రజాప్రతినిధులుగా, వాళ్ళు ఎమ్మెల్యేలకు మంత్రులకు వీళ్ళెవరికి ఇవ్వరన్నట్టు. సో దాంతోపాటు ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్, ఈ యొక్క కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఇవ్వరన్నట్టు. దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా ఇవ్వరంట. అంటే ఈ యొక్క ఎంఆర్ఓలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఇవ్వరు. ఎంఈఓలు ఎంఆర్ఓలు వీళ్ళకి సంబంధించి గతంలో మాదిరి రాళ్ళు రప్పలు చెట్టు పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు, కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచనలు. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క ఇంతకుముందు రైతు బంధు ఉంటుండేగా, రైతు బంధు ఎట్లా ఇస్తున్నారు, రోడ్లకు ఇచ్చేది, రోడ్లకు, దాంతోపాటు ఈ పెట్రోల్ బంకులకు ఇచ్చేది రైతు బంధు, అంటే ఈ యొక్క పార్కులకు ఇచ్చేది. అలాంటి పరిస్థితి ఉండి మొత్తానికి చాలా వరకు ప్రభుత్వ నిధులు మొత్తం నాశనం అయినాయి. ప్రభుత్వం మీద భారం పడ్డది, ప్రజల మీద భారం పడ్డది. ఈ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు దాదాపు అందరితోటి 100 ఎకరాలు ఉన్నట్లే ఉంది. 10ల సంఖ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే ఇక సామాన్యుడి మీదనే కదా భారం పడేది. ఈ యొక్క ఎన్ఆర్ఐలు వచ్చేసి ఇక్కడ పొలాలు కొని మొత్తం అక్కడ ఇష్టం వచ్చినట్టుగా తిన్నారు. పేదోని కొట్టిరు, పెద్దోనికి ఎట్టిరు, అట్లా ఉండే బతుకు. సో ఇది మాత్రం చాలా కరెక్ట్. ఎందుకంటే రైతులకు మాత్రమే 15-20 ఎకరాలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా వ్యవసాయం తక్కువ మంది చేస్తారు, చాలా అంటే చాలా తక్కువ మంది చేస్తారు. ఆ యొక్క కౌలుకి ఇవ్వడం జరుగుతుంది ఆ పొలాలు, ఆ భూములను. సో అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్లకు మాత్రమే ఇవ్వాలని ఇది ప్రజల పక్షాన ఉన్నట్టుగా మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడండి, సామాన్యుల పక్షాన ఉంది ఇక్కడ ప్రభుత్వం, సామాన్యుల పక్షాన ఉంది కాబట్టి సామాన్యుల గురించి ఆలోచిస్తుంది. మిగతా వాళ్ళు మీరే ఇక్కడ నిన్న జరిగిన ఈ శ్రీతేజ్ అబ్బాయి పరిస్థితి ఉంది కదా, పుష్ప ఈ సినిమా రిలీజ్ అప్పుడు చనిపోయిన రేవతి కుటుంబం వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. మిగతా ప్రజాప్రతినిధులు, మిగతా సెలబ్రిటీస్ మొత్తము అల్లు అర్జున్ వైపు ఉన్నారు. మీరు ఎవరి వైపు ఉంటారో మీరే ఆలోచన చేయండి. నేను ఇక్కడ పోల్ కూడా పెడతాను, ఈ విషయంలో పోల్ కూడా పెడతాను. మీరు రేవతి కుటుంబం వైపు ఉంటారా, ఈ శ్రీచేతి కుటుంబం వైపు ఉంటారా, లేదా అల్లు అర్జున్ వైపు ఉంటారా? మీరే ఆలోచన చేసుకొని ఈ పోల్లో పాల్గొనండి. నేను పోల్ పెడతాను. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఈ యొక్క మొత్తానికైతే అసెంబ్లీలో ఈ యొక్క చర్చ కూడా జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ముందు తీసుకెళ్తారు అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ సూచనల మేరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపై ప్రతిపక్షాలు సలహాలు సూచనలు తీసుకోనుంది. ఆ తర్వాతే రైతు భరోసా విధి విధానాల ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. కాగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క ప్రభుత్వ నిధులను ప్రభుత్వం ఇటు గత ప్రభుత్వం చేసిన అప్పులను కడుతూ వాటికి మిత్తులు ఇంట్రెస్ట్లు మొత్తం కడుతూ నెలకు 6,500 కోట్ల వరకు కట్టేస్తూ ఇక్కడ ఇవన్నీ సెటిల్ చేస్తుంది. మొత్తం ఎవరిది వాళ్ళకి ఇవ్వడం, ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలు ఇవ్వడం, ఈ యొక్క రైతు భరోసా, ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి 6 గ్యారంటీల మీద ముందుకెళ్తుంది. సో అది వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక మై పంచాయతీ అని చెప్పేసి ఇక మై పంచాయతీ గ్రామాల్లో ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించుకునేందుకు, పారదర్శకంగా సేవలు అందించుకునేందుకు మై పంచాయతీ యాప్ అందుబాటులో తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. నల్లా కనెక్షన్లు, బర్త్ డెత్ సర్టిఫికెట్లు తదితర
20 సర్టిఫికెట్లు అందించేలా రూపొందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందులో కూడా పంచాయతీ సెక్రటరీలు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా సంతకం పెట్టాలంటే కూడా కావాలి. ఆ సర్టిఫికెట్ ఇవ్వాలంటే చాలా చోట్ల జరుగుతున్నాయి, చాలా అంటే చాలా చోట్ల. సో ఇది పరిస్థితి. మొత్తానికి మై పంచాయతీ యాప్ అనేది బయటికి వెళ్తుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గృహజ్యోతితో 1500 కోట్ల లబ్ధి. రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద సగటున నెలకు 1000 రూపాయల వరకు ఆదా అవుతున్నది. ఇలా పథకం ప్రారంభమైనప్పటికీ నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు 1550 కోట్ల లబ్ధి జరిగింది అని చెప్పేసి మొత్తానికైతే ఈ గృహజ్యోతి కరెంటు బిల్లు ఉంది కదా. సో 50 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద అందరికీ ఈ యొక్క లబ్ధి చేకూరుతుందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే లబ్ధిదారులు 1550 కోట్ల మంది లబ్ధి జరిగిందంట వీళ్ళందరికీ, 1550 కోట్లు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గుడ్డు ధర పైకి ఒక్కో ఎగ్ హోల్సేల్ 6.20 పైసలు, అంటే ₹6.20. రీటైల్ ధర 8 రూపాయలు అన్నట్టు. నిరుడు ఇదే నెలలో గుడ్డు హోల్సేల్ ధర ₹5.50. గత 5 నెలల్లో ట్రే ధర 60 పైనే పెరిగిందని చెప్పేసి ఇక్కడ వార్త. లేయర్ కోయల రీప్లేస్మెంట్ లేకపోవడమే కారణం. లేయర్ కోళ్ళది రీప్లేస్మెంట్ లేకపోవడమే కారణం అంట దీనికి. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల్లో పెరిగిన డిమాండ్. హైదరాబాద్లో రోజుకు 1 కోటి గుడ్ల వినియోగం. రాష్ట్రంలో తలసరి గుడ్డు వినియోగం ఏడాదికి 180 అని చెప్పేసి, రాష్ట్రంలో రోజుకు 3 కోట్ల వినియోగం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే గుడ్డు రేటు ఏకదం పెరిగింది, 8 రూపాయలు అయింది. దానికి సంబంధించింది పైకి ఎగురుతూ ఉందన్నట్టు గుడ్డు. 5 నెలల్లో భారీగా. గత నెలలో డజన్ గుడ్ల ధర 16 వరకు పెరిగింది. గతంలో 30 గుడ్లు ఉంటే ఒక ట్రే ధర 150 వరకు ఉంటే నేడు అదే హోల్సేల్గానే 210కు పైగా ధర పలుకుతున్నది. రీటైల్గా ఒక ట్రే 225కు అమ్ముతున్నారు. గత ఆగస్టు నెలలో కోడిగుడ్డు ధర హోల్సేల్గా 4.95 పైసలు, అంటే ₹4.95 అన్నట్టు. రీటైల్కు ₹5.70, అంటే ₹5.70 ఉండగా సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి హోల్సేల్ ధర ₹5.25, రీటైల్లో ₹6.24కు చేరింది. అక్టోబర్ నెలలో హోల్సేల్గా ₹5.25 ఉండగా రీటైల్ ధర ₹6.28 వరకు ధర పలికింది. నవంబర్ వచ్చేసరికి హోల్సేల్ ధర ₹5.95 నుంచి రీటైల్ ధర ₹6.50కు అయ్యింది. తాజాగా డిసెంబర్ నెలలో ప్రారంభంలోనే ఒక్కో ఎగ్ హోల్సేల్లో ₹6.20 నుంచి ₹7కు చేరింది. రీటైల్లో నేడు అది ₹7.50 నుంచి 8 వరకు కూడా ధర పలుకుతున్నది అని చెప్పేసి మొత్తానికి ₹8 గుడ్డు ధర అయ్యింది. సో ఇది మొత్తానికి వార్త. గుడ్డు మాత్రం ఎగిరిపోతూ ఉంది పట్టించుకోకుండా, మనల్ని అట్లా ధరలు అట్లా పెరుగుతున్నాయి చూడండి. గ్రూప్ 2 ఎగ్జామ్ సగం మంది రాయలే అని చెప్పేసి ఇక్కడ వార్త. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో సెంటర్ వద్ద హాల్ టికెట్ నెంబర్లు చూసుకుంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సగం మంది రాయలే. పేపర్ 1కు 46.75%, పేపర్ 2కు 46.30% హాజరు అని చెప్పేసి పేపర్ 2 రాయకుండానే 2419 మంది అభ్యర్థులు ఇంటిదారి. వికారాబాద్ జిల్లాలో ఫోన్తో పట్టుబడిన అభ్యర్థి కేసు నమోదు. నేడు పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గ్రూప్ 2 సంబంధించిన వార్త ఇది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు పాట ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటాడు. ఆయన ఒక్క పాట 100 ఉపన్యాసాల సారం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. గద్దర్ పోరాట చరిత్ర భావితరాలకు తెలియాలి. ఆయనపై తీసే డాక్యుమెంటరీకి సహాయం అందిస్తా. సిద్దిపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి హరీష్ రావు గద్దర్ గురించి మాట్లాడుతున్నాడు. గద్దర్ అన్న ఒక పాట 100 ఉపన్యాసాలకు సారమని సామాన్య పదాలతో ప్రజల హృదయాల్లోకి చేరేలా ఆయన పాటలు ఉంటాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. విప్లవ దళిత తెలంగాణ ఉద్యమాల్లో న్యాయం వైపు నిలిచి అన్యాయాన్ని గద్దర్ ప్రశ్నించారని తెలిపారు. ఆదివారం సిద్దిపేటలో విపంచి ఆడిటోరియంలో
గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు సూర్యకిరణ్ నిర్వహించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ సాహిత్య కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారని చెప్పేసి ఇక్కడ వార్త. గద్దర్ గురించి మస్తు మాట్లాడుతున్నారు, కానీ గద్దర్ని వాళ్ళ గేట్ కాడ, ఇదే కేసీఆర్ గేట్ కాడ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇంత పెద్ద కళాకారుడు, ఆయననే తెలంగాణ ఉద్యమకారుడు, ఆయనను దాదాపుగా ఒక 4-5 గంటల పాటు కూర్చోబెట్టిన పరిస్థితి. గేట్ కాడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా. ఇప్పుడు ఆయన లేనప్పుడు ఇది ఎట్లుందంటే, ఇప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు, కొంతమంది పనికిరాని వాళ్ళు, కొంతమంది పిచ్చోళ్ళు. ఎట్లుంటారంటే తల్లిదండ్రులు బతికున్నప్పుడు మాత్రం వాళ్ళ కనీసం అన్నం పెట్టరు, ఆ విధంగా బతికున్నప్పుడు కనీసం బయట ఎవరికి సాయం కూడా చేయరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం పంచభక్ష పరమాన్నాలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టినట్టు, లేకపోతే వాళ్ళకు పెద్దలకెట్టినట్టు ఉంటాయి కదా, ఇట్లా సంథింగ్ ఇలాంటి అట్లా పెడతారన్నట్టు. అదేదో బతికున్నప్పుడు గింత ఇక్కడ పెడితే చాలు కదా. ఇక్కడ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు ఏకంగా సినిమాలు తీస్తాం వాళ్ళ మీద అని చెప్పేసి అంటున్నారు. ఆ సినిమాలు తీస్తే వాళ్ళకి పైసలు కూడా ఇస్తారంట. ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వమన్నారు, అబ్బా గద్దర్కు అపాయింట్మెంట్ ఇవ్వమన్నారు. ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడేమో సినిమా తీస్తే నేను పైసలు ఇస్తా అంటున్నాడు. ఇది పరిస్థితి ఏంటో ఏమో మరి, ఆయనను పట్టించుకోలేరు అప్పుడు. శంషాబాద్ ఏఐ ఎయిర్పోర్టు దేశంలోనే తొలి విమానాశ్రయంగా రికార్డు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్స్, ఎయిర్పోర్టు ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు, రద్దీ సెక్యూరిటీ చెకింగ్ వంటి వాటిపై విశ్లేషణ, అందుకనుగుణంగా ఎయిర్లైన్స్ అని చెప్పేసి సంస్థలు సిబ్బందికి సూచనలు, తగ్గనున్న ప్రయాణికుల చెకింగ్ టైం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్టు దేశంలోనే నెంబర్ 1 విమానాశ్రయంగా రికార్డు పొందుతుందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. 28 రైతు కూలీలకు మొదటి విడత సాయం అని చెప్పేసి 6,000 చొప్పున అందజేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. 28 రైతు కూలీలకు పైసలు ఇస్తున్నారు కదా, అవి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. 6,000 చొప్పున ఇస్తారంట, దానికి సంబంధించింది. ఓకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. అలాగే దాంతోపాటు రోజుకు 16 గంటల ఉపవాసంతో నత్తనడకన జుట్టు పెరుగుదల, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్పై తాజా అధ్యయనాల్లో వెల్లడి. ఎలుకలు 49 మంది యువతీ యువకులపై పరిశీలన, 3 గ్రూపులుగా విడగొట్టి పర్యవేక్షణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ జుట్టుకు సంబంధించిన వార్త. మొత్తానికి రోజు 16 గంటలు ఉపవాసంతో ఉన్నాయంట. దాంతోపాటు ఈ యొక్క ఎంట్రుకలు పెరగడం లేదంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు స్లో స్పీడ్ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్పై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం, టోల్ బూత్లలో పనిచేయని బూమ్ బ్యారియర్స్, భారీగా నిలిచిపోతున్న వాహనాలు, ఎగ్జిట్ రోడ్లు నిండిపోయి ఓఆర్ఆర్ పై వరకు చేరిక, 20 వాహనాలు దాటి ఆగితే ఉచితం, అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది, 10 గేట్లకు 3-4 సిబ్బందితో సరి, 1-2 లేన్లతో దూసుకుపోతున్న భారీ వాహనాలు, జరిమానాల విధింపు మాటే లేనివైనమని చెప్పేసి ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ యొక్క టోల్ ప్లాజాల దగ్గర భారీగా ఆగుతున్నాయంట వెహికల్స్, పట్టించుకోవట్లేదంట పెద్దగా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందజేతకు 28న శ్రీకారం, 6 నెలలకు ఒకసారి 6,000 పంపిణీ, అన్నదాతల కోసం 50,000 కోట్ల ఖర్చు. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ హరీష్ రావులు సిద్ధమా అని చెప్పేసి, గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ హరీష్ రావులు సిద్ధమా అని చెప్పేసి అంటున్నారు. నాటి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. మొత్తానికి ఈ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, ఏటా 12,000 రూపాయలు ఇస్తారంట. ఫస్ట్ ఒక 6,000, తర్వాత ఒక 6,000, ఆ విధంగా ఇస్తారంట. సో దానికి సంబంధించింది ఈ నెల 28 తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. దాంతోపాటు ఈ యొక్క నాటి అప్పులు అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులపైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఈ యొక్క బీఆర్ఎస్ నేతలకు అడుగుతున్నాడు, సవాల్ విసురుతున్నాడు బట్టి విక్రమార్క. దాంతోపాటు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తారంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ధరణి ఇక భూమాత అని చెప్పేసి కొత్త ROR చట్టం ముసాయిదా సిబ్బంది అని చెప్పేసి సిద్ధం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ROR చట్టం ముసాయిదా సిద్ధమైపోయింది, దానికి సంబంధించింది.
గురు శుక్రవారాల్లో అసెంబ్లీలో సవరణ బిల్లు, నేడు కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం. ధరణిలో పలు అంశాలపై మార్పులు చేర్పులు, భూ సమస్యలన్నింటినీ చేర్చేలా కొత్త చట్టం. ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసిన పరిష్కారం. ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసిన పరిష్కారం అంట. రైతులు అప్పీలకు వెళ్లేందుకు ట్రైబ్యునల్. గ్రామకంఠం భూములకు విలువ, రుణాలు సాదామైన భూములకు పరిష్కారం. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క కొత్త ఆర్వార్ చట్టం సిద్ధమైపోయింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 15 రోజుల్లో సర్వే పూర్తి, ఇల్లు మంజూరు. 500 లోపు దరఖాస్తులు ఉన్న గ్రామాల్లో అమలు. పరిశీలనకు త్వరితగత పూర్తయ్యేలా ప్రణాళిక. నెట్ సమస్య ఉన్న చోట్ల ఆన్లైన్లో సర్వే, ఆ తర్వాత యాప్లో నమోదు చర్యలు. అన్ని జిల్లాలో కలెక్టర్లకు సర్కారు సూచనలు. లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అయితే యాప్ ఉంది కదా, దానికి సంబంధించింది టోల్ ఫ్రీ ఇస్తున్నారంట, దానికి సంబంధించింది. దాంతోపాటు ఇక్కడ జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం. హృద్రోగంగా అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత తబలా మాస్ట్రో ఆయన ఇక లేరంటూ వదంతులు. ఆ వార్తల్ని ఖండించిన కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈయన పరిస్థితి విషయంగా, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వెలుగు దినపత్రిక మాత్రం ఇక లేరు అని వచ్చింది. మొత్తానికి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మాత్రము ఇంకా మంచిగానే ఉన్నారు, కాకపోతే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితి ఇట్లా అబద్ధాలు చెప్పేసి ఇట్లా వార్తలు చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మొత్తానికి ఖండిస్తున్నారు. జాకీర్ హుస్సేన్ అయితే మొత్తానికి చనిపోయలేరు, వెలుగు దినపత్రికలో మాత్రం ఇక లేరని ఇచ్చారు. సో దానికి మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం ఖండిస్తున్నారు. సో మొత్తానికి ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందంటూ మాత్రం ఆంధ్రజ్యోతిలో వచ్చేసింది ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఈ వారమే జబిలీ బిల్లు పార్లమెంటులో పెట్టనున్న కేంద్రం. నేటి బిల్లుల జాబితాలో లేకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందన్న ఊహాగానాలు. పునరాలోచన లేదన్న బీజేపీ వర్గాలు. పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు యత్నాలు. ఎన్నికలు ఎప్పుడంటే ఎప్పుడనే దానిపై స్పష్టత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ ఈ జమిలీ బిల్లు పెట్టరా అక్కడనేమో వెలుగు దినపత్రికలో వెనక్కి తగ్గేసిందని చెప్పేసి ఒక మాట, ఇక్కడనేమో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది మాత్రం స్పష్టత ఇంకా రాలేదు, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఆదిలాబాద్లో 4.7 అని చెప్పేసి రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఆదిలాబాద్ జిల్లా కొమరం భీమాపూర్లో 6.3 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.8 డిగ్రీలు, మరో 2 చోట్ల అని చెప్పేసి తెలంగాణ అంతటా వణుకు పుట్టిస్తున్న చలిపూలి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇప్పుడు నిన్న మొన్న చలి ఎక్కువైపోయింది కదా, చలి మాత్రం టూ మచ్ అయింది. సో దానికి సంబంధించిన వార్త. కొంచెం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, బయటికి వెళ్ళేటప్పుడు మంచు కురుస్తుంటుంది. సో ఈ యొక్క వాహనాలకు ఈ రాకపోకలకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. సో దాదాపుగా మీరు కొంచెం టైం తీసుకొని వెళ్ళడమే బెటర్. తప్పు నాదే, క్షమించండి, సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి జర్నలిస్ట్ రంజిత్తో మంచు మోహన్ బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ. కుటుంబానికి అండగా ఉంటామని హామీ. జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మోహన్ బాబు ఆ రోజు TV9 మైక్ తోటి TV9 రిపోర్టర్ని కొట్టిండు కదా. సో మొత్తానికి ఈరోజు వచ్చి సారీ చెప్తున్నాడు, క్షమాపణ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్. అల్లుడు ఎలా ఉన్నావు అని అడిగిన చిరు. సతీ సమేతంగా చిరంజీవి వద్దకు అల్లు అర్జున్. అనంతరం నాగబాబు నివాసానికి కూడా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మళ్ళీ మెగా ఫ్యామిలీ వీళ్ళు అందరూ ఒకటే అబ్బా. మెగా ఫ్యామిలీలో ఈ యొక్క వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే, మధ్యలో ఈ యొక్క ఫ్యాన్స్ మళ్ళీ రాద్ధాంతం. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ప్లస్ అల్లు ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక రగడ సృష్టించి మొత్తాన్ని ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టే తరహాలే తప్ప ఇక్కడ మాత్రం అందరూ ఒకటే అయింది. చూడండి, ఫ్యాన్స్ మాత్రమే ఇబ్బంది పడతారు. ఒక ఫైర్లు మొత్తానికి ఈ పోస్టుల నుంచి ఈ యొక్క బుల్లెట్లు వర్షం కురిపిస్తుంటారు అన్నట్టు పోస్టులతోటి. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే అందరూ ఒకటైనట్టే ఉంది ఇక్కడ. మొత్తానికి ఏపీ నుంచి సన్నాల అక్రమ రవాణా 500 బోనస్ ఇస్తుండడంతో
తరలింపు కృష్ణా గుంటూరులో కొనుగోలు 91 లారీలో ఖమ్మం జిల్లాలోకి పలు మండలాలకు అని చెప్పేసి 31 లారీల వెనక్కి మరో 60 లారీలకు సెస్తో ఓకే అని చెప్పేసి రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు రైళ్లలో ఇతర రవాణా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఏపీ నుంచి ఇక్కడ సన్నాలకు అంటే సన్నబియ్య ఎవరికి బోనస్ ఇస్తున్నారు, 500 బోనస్. సో 500 బోనస్ ఇస్తున్నారు అని చెప్పేసి ఏపీ నుంచి తెలంగాణకు వడ్లను తీసుకొస్తున్నారు అన్నట్టు అక్రమంగా. సో దానికి సంబంధించిన వార్త అక్రమ రవాణా. ఇక్కడ అల్లు అర్జున్ విషయం, ఇక్కడ మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు ఫ్యామిలీ విషయం ఏంటంటే ఫ్యాన్స్ ఎప్పుడు కానీ సినిమాలు వినోదం మాత్రమే, మన జీవితం కాదు. ఒక చిన్న మాట, సినిమాలు వినోదం మాత్రమే. సినిమాలు అంటే ఒకప్పుడు ఒక రకంగా వచ్చేది, ఆదర్శవంగా ఉండేది. కుటుంబాలు, జీవితాలు ఎలా ఉండాలి, దేశం ఎట్లా ఉండాలి, దేశంలో ప్రజలు ఎలా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉండాలి, ఊరి కోసం ఎంత చేయాలి అనే విధంగా ఉండే సినిమాలు ఉండే. అలాంటి కథలు రాసే డైరెక్టర్లు ఉండ్రి, అలాంటి రచయితలు ఉండ్రి. అలా వినోదం కోసం సినిమా చూసినా కానీ దానికంటూ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి స్మగ్లర్లే హీరోలుగా చూపిస్తున్న సినిమాలు ఉన్నాయి, పుష్ప సినిమా లెక్క. వినోదం మాత్రమే, ఫ్యాన్స్కి అవి అన్నం మాత్రం పెట్టవు, దయచేసి ఆలోచన చేయండి. వినోదం మాత్రమే, దానికోసం కొట్టుకు చావాల్సిన అవసరం లేదు, దానికోసం శత్రుత్వాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి సూచన చేస్తున్నాము. ఒకటి ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనకు అన్నం పెట్టరు అబ్బా, మనం తీసుకుపోయి పెడితేనే వాళ్ళు అన్నం తింటారు. మీకు తెలుసో తెలియదు, మీరు టికెట్ల రూపంలో వాళ్ళకు వినోదం రూపంలో 2.5 గంటలు కూర్చుంటారు కదా, ఆ 2.5 గంటలకు వాళ్ళకి పెడుతున్నారు. ఆ 2.5 గంటలకు ఆ 200, 500, 1000 రూపాయలు, 1500 పెడుతున్నారు. ఆ 1500, 2000 తోటి వాళ్ళు కోట్లు జమ చేసుకుంటున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు, లేదనేట్లేదు, ఏం లేదు. కాకపోతే మీ పైసలే అక్కడ పోతున్నాయి. దానికోసం మీరు కొట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఆ యొక్క 200, 500, 1500 పెడితే ఇంట్లోకి సామాన్లు వస్తాయి. 4 రోజులు అయితే టీవీలలో కూడా వస్తుంది ఆ సినిమా. అలా అని సినిమా చూడవద్దు అని చెప్పేసి అనట్లేదు, కాకపోతే దాంతో కొట్లాడడం మాత్రం తప్పు అని చెప్పేసి అంటున్నా. ఎందుకంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎవరు ఉద్ధరించేది లేదు, మీ జీవితాలను ఎవరు సరిచేసేది లేదు, మీ జీవితాన్ని మీరే సరి చేసుకోవాలి. కాబట్టి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి సూచన చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గ్రూప్ 2కు 46% హాజరు, పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 తేలిక. జనగామలో అధికారుల నిర్లక్ష్యంతోనే అవకాశం కోల్పోయిన గిరిజన విద్యార్థిని. సెంటర్పై తప్పుడు సమాచారంతోనే అని చెప్పేసి ఇక్కడ వార్త. నేటితో ముగియనున్న పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి పాలమూరు స్క్రైబ్ సాయంతో పరీక్ష రాస్తున్న అంధుడు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అంధుడు చెప్తున్నాడు, ఆమె రాస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. సంతోషం. అధ్యక్ష రేసులో లేను, రాష్ట్ర పార్టీ నియామకాలపై చర్చ కూడా జరగలే, నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని చెప్తున్నాడు బండి సంజయ్. మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతలో ఉన్న తప్పుడు ప్రచారాలతో నాపై కుట్రలు పన్నుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చెప్తున్నాడు. మొత్తానికైతే ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా. అధ్యక్షత పదవిలో బండి సంజయ్కి ఈ యొక్క అధ్యక్షత పదవి ఇవ్వకపోతే బీజేపీ పార్టీ సంకన ఆగిపోతుంది, సింపుల్ చెప్పాలంటే. ఎందుకంటే ఈడ పగ్గాలు బండి సంజయ్ పట్టుకుంటేనే బీజేపీ పార్టీ పైకి లేస్తుంది, లేదా రఘునందన్ సార్ పట్టుకోవాలి. వీళ్ళిద్దరు తప్ప ఎవరు పట్టుకున్నా అని ఇక బీజేపీ పార్టీ అంతే ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఒక సంకల్పంతో పనిచేస్తారు. ఆల్రెడీ ఈ బండి సంజయ్ చేసిన పని గతంలో చూసినాం. బీజేపీ రేటింగ్ను కష్టపడి పెంచిందే బండి సంజయ్. ఇది మాత్రం ఎవ్వరు ఒప్పుకోకుండా నిజం. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఇట్లా నిజం ఇదని చెప్పేసి బరాబర్ చెప్తాడు. ఇక్కడ బండి సంజయ్ పగ్గాలు పట్టుకోలేదు అంటే బీజేపీ పార్టీ కూర్చున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో. ఇది మాత్రం పక్కా. కావాలంటే చూసుకోండి. ఆయన చేతిలో ఉంటే ఒకలాగుంటుంది, ఆయన చేతిలో లేకపోతే ఇంకోలాగుంటుంది. ఇక ఆ లెవెల్ని తీసుకురావాలంటే ఒక రకంగా రఘునందన్ సార్, అంతే. రఘునందన్ సార్ వల్లనే అవుతుంది. అది కూడా ఇక ఆయన కూడా కొంచెం అటు ఇటు చూసి మాట్లాడతాడు. ఈయననేమో బరాబర్ దంచి కొట్టుడే ఉంటుంది. ఎందుకంటే
నిజాయితీగా మాట్లాడే మా వ్యక్తిత్వంలో బండి సంజయ్ ఉంటాడు. ఆ విధంగానే బండి సంజయ్కి మాత్రం పగ్గాలిస్తే మాత్రం బీజేపీ రేటింగ్ పెరుగుతుంది. బీజేపీ అవసరమైతే అధికారంలో కూడా వస్తుంది ఈ నెక్స్ట్ ఎన్నికలకు. ఎందుకంటే అంత కష్టపడతారు ఆయన. సో దానికి దయచేసి ఇవ్వాలని చెప్పేసి అయితే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పార్టీ కరెక్ట్గా ఉండాలంటే ఇలా ఉండడంలో తప్పు లేదు కదా. ఆ విధంగా సర్కారీ కార్పొరేట్ ఆసుపత్రి అని చెప్పేసి ఇక్కడ వార్త. పిహెచ్సి నుంచి బోధన ఆసుపత్రి దాకా హంగులు. రోగులను సాధారణంగా చేర్చుకొని చికిత్సకు చర్యలు. రిసెప్షన్, వైద్యుల గదులు, ల్యాబ్లు తెలిసేలా బోర్డులు అని చెప్పేసి, దాంతోపాటు రోగులు గుర్తించేలా పిహెచ్సి సబ్ సెంటర్లకు బ్రాండింగ్, పోర్టల్తో ఒకే ప్లాట్ఫామ్పైకి ప్రైవేట్లో అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఇక్కడ నేను ఈ విషయం గురించి చెప్తున్నా. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు అన్నీ అవుతుంది ఆడ మొత్తానికి ఏమంటారు, చారణ వైద్యం చేసేసి 10 రూపాయలు తీసుకుంటారు. చారణనే చేసింటారు ఆడ, 10 రూపాయలు మాత్రం బరాబర్ తీసుకుంటారు. అట్లుంటుంది కథ ఇక్కడ. ఈ బండి సంజయ్ విషయంలో మాత్రం అధ్యక్షుల రేసులో లేనంటే, నువ్వు అధ్యక్షుల రేసులో లేకున్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా అధ్యక్షుని మాత్రం కావాలి. రేసులో లేను అని కాదు, ఖచ్చితంగా కావాలి ముందు. లేకపోతే బీజేపీ పార్టీ వీక్తుంది ఇక్కడ. ఎందుకంటే బీజేపీని హ్యాండిల్ చేసేటోళ్ళు, ఆ పార్టీని లేపేటోళ్ళు అంత పూర్తి మనగాళ్ళు ఎవరు లేరాడ. ఓపెన్గా చెప్తున్నా, ఉన్నమాట ఉన్నట్టుగా. ఆ పార్టీ పగ్గాలు పట్టుకోవాలంటే ఖచ్చితంగా బండి సంజయ్ సార్ లేదా రఘునందన్ సార్, వీళ్ళిద్దరి వల్లనే అవుతుంది. వాళ్ళిద్దరి వల్లనే ఆ పార్టీ రేటింగ్ పెరుగుతుంది. మిగతా వాళ్ళు ఉత్తొత్తదే. ఉన్నమాట ఓపెన్గా చెప్తున్నా, ఎవ్వరు ఏమనుకున్నా నాకు బాధలేదు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి టీ9 న్యూస్ నుంచి క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతుంది. మొత్తానికి సింగిల్ క్యాలెండరే. సింగిల్ క్యాలెండర్ వచ్చేసి ఇక్కడ మొత్తానికి కింద క్యాలెండర్ ఉంటుంది, పైన వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం యాడ్ ఇవ్వచ్చు మీరు. ఇక్కడ భారతమాత, ఇక్కడ నేషనల్ తర్వాత అంబేద్కర్ గారు. సో ఇక్కడ ఉన్న చోట మీరు యాడ్ ఇస్తాము. సో దీనికి 70 క్యాలెండర్లు ఇవ్వడం జరుగుతుంది. మీకు 70 క్యాలెండర్లకు 3000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 3000 రూపాయలు 70 క్యాలెండర్లు బై హ్యాండ్ ఇచ్చేస్తాం. సో దానికి సంబంధించి దాంతోపాటు ఈ యొక్క క్యాలెండర్లు 150 క్యాలెండర్లకు 5000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 150 క్యాలెండర్లు ఇస్తాం, 5000 రూపాయలు. సో దానికి సంబంధించి ఇక్కడ మాత్రం యాడ్ వస్తుంది అన్నట్టు. ఇలా ఈ యొక్క ప్లేస్లో ఇక్కడ దత్తాత్రేయ స్వామి అని గణపతి గారు ఉన్నారు కదా, ఈ ప్లేస్లో యాడ్ వస్తుంది. సో ఇక్కడ మాత్రం మొత్తం ఈ క్యాలెండర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించి మొత్తానికైతే 70 క్యాలెండర్లకు 3000, ఈ యొక్క 150 క్యాలెండర్లకు 5000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే టీ9 న్యూస్ క్యాలెండరు సింగిల్ క్యాలెండర్. ఈ సింగిల్ క్యాలెండర్ ఎందుకు అంటే, మీ యాడ్ ఎక్కడ ఏ యొక్క ప్రభుత్వ కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఏ ఇళ్ళల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ పెట్టినా కానీ మీ క్యాలెండర్, ఈ యొక్క యాడ్ మాత్రం ఈ సంవత్సరం మొత్తం కనిపిస్తుంది. ఈ యాడ్ అనేది సంవత్సరం మొత్తం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ పోయినా అని మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికి అవసరం ఉన్నా అని వాళ్ళు ఫోన్లో వేయడం జరుగుతుంది. కాబట్టి టీ9 న్యూస్ క్యాలెండర్ని తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ టీ9 న్యూస్ క్యాలెండర్ యాడ్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో క్యాలెండర్స్ తీసుకోవచ్చు అన్నట్టు. మొత్తానికి ఇది టీ9 న్యూస్ క్యాలెండర్. దీనికి సంబంధించిన ఈ క్యాలెండర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ విష్ణు. మొత్తానికి అయితే ఈరోజు ప్రధాన వార్తలు మొత్తానికి చూస్తూనే ఉండండి టీ9 న్యూస్ మార్నింగ్ న్యూస్. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత సపోర్ట్గా నిలుస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.